మీరు రాత్రింబవళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బు ఎవరైనా నమ్మించి మోసం చేస్తే లేదా అనుకోకుండా చేజారిపోతే మీకేమనిపిస్తుంది? రక్తం మరుగుతుంది కదా, కోపం, బాధ, నిద్రలేని రాత్రులు, మనస్సు అస్సలు కుదుట పడదు. నాకెందుకు ఇలా జరిగింది అని ఏడ్చేస్తాం. కానీ ఒక్క నిమిషం ఆ పోయిన డబ్బు కోసం మీరు అంతకంటే కోట్ల విలువైన దాన్ని కోల్పోతున్నారని మీకు తెలుసా? అదే మీ ప్రశాంతత. డబ్బు పోయినప్పుడు కూడా ప్రశాంతంగా ఉండడం సాధ్యమేనా? ఒకవేళ సాధ్యమైతే అసలు ఆ మైండ్ సెట్ ఎలా వస్తుంది? ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీరు జీవితాన్ని చూసే కోణం పూర్తిగా మారిపోతుంది. జీవితంలో మనం ఎదుర్కొనే ఒక చేదు నిజం గురించి మాట్లాడుకుందాం. ఒకసారి ఒక వ్యక్తి తన దగ్గరున్న సేవింగ్స్ లో దాదాపు 60% డబ్బుని ఒక భూమి కొనడానికి మధ్యవర్తికి ఇచ్చాడు. తీరా చూస్తే ఆ డీల్ అవ్వలేదు. ఆ మధ్యవర్తి డబ్బు తిరిగి ఇవ్వకుండా రోజుకో కథ చెప్తూ తప్పించుకుంటున్నాడు. ఇక్కడ మామూలుగా ఎవరైనా ఏం చేస్తారు? ఆ మధ్యవర్తి మీద విపరీతమైన కోపం పెంచుకుంటారు, ఫోన్ చేసి బూతులు తిడతారు, ఇంటికి వెళ్లి గొడవ పడతారు. ఆ వ్యక్తి అన్నయ్య కూడా అది చేశాడు. కోపంతో ఊగిపోయాడు. వాడు కనిపిస్తే చంపేస్తాని స్థాయికి వెళ్ళాడు. కానీ డబ్బు పోగొట్టుకున్న ఆ వ్యక్తి మాత్రం చాలా కూల్ గా ఆలోచించాడు. ఇక్కడ అసలు సమస్య డబ్బు పోవడం కాదు, డబ్బుతో పాటు మన ఎమోషన్స్ ని కూడా ఆ డబ్బుతో ముడిపెట్టడం. అవతల వాడు మనల్ని మోసం చేసినప్పుడు మనం రివర్స్ లో కోపడటం వల్ల వాడికి వచ్చే నష్టం ఏంటో తెలియదు, కానీ మన బ్లడ్ ప్రెషర్ పెరిగి మనశ్శాంతి పాడైపోతుంది. సమస్య ఏంటంటే వాడు మన జీబు కొట్టాడు, కానీ మనం మాత్రం ప్రశాంతతని వాడికి ఫ్రీగా రాసిచ్చేస్తున్నాం. ఎందుకు ఇలా జరుగుతుంది? మనం ఎందుకు నెలల తరబడి, ఏళ్ల తరబడి పోయిన దాని గురించి ఏడుస్తూ ఉంటాం? ఎందుకంటే మన విలువని ఆ పోయిన డబ్బుతో కొలుస్తాం కాబట్టి. ఒక చిన్న లాజిక్ ఆలోచించండి. మీరు వెళ్తున్న బండి దారిలో చెడిపోయింది అనుకోండి, ఏం చేస్తారు? దాన్ని బాగు చేస్తారా లేక మెకానిక్ షెడ్ కి తోస్తారో చేస్తారు కదా. అంతేగాని బండి టైర్ పట్టుకొని రోడ్డు మీద కూర్చొని ఏడవరు కదా. మరి డబ్బు పోయినప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు? బండి చెడిపోతే రిపేర్ చేసినట్లే డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకునే మార్గం వెతకాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఎదుటి వాడి మోసం చేసేటని తట్టుకోలేకపోతున్నాం. గుర్తుపెట్టుకోండి, మోసం చేయడం వాడి నైజం. దానికి రియాక్ట్ అయ్యి మీ ప్రశాంతతని చెడగొట్టుకోవడం మీ బలహీనత. అందులోనూ మోసపోవటం కూడా మన చేతగంతనం కూడా ఉంటుంది, అజాగ్రత్త కూడా ఉంటుంది. కానీ మనం గతాన్ని పట్టుకొని వేలాడుతున్నాం కాబట్టి ఆ బాధ మనల్ని వదలట్లేదు. మన ఫోకస్ అంతా ఏది పోయిందో దాని మీదే ఉంటుందో తప్ప ఏది మిగులుందో దాని మీద ఉండట్లేదు. దీని నుండి బయటపడాలంటే మనకి ఒక స్ట్రాంగ్ ఫిలాసఫీ కావాలి. అదే అనంతమైన సంపద అనే స్పృహ. ఆ వ్యక్తి అదే ఆలోచించాడు. ఒకవేళ ₹1,00,000 పోయానని నేను కుంగిపోతే నా విలువ కేవలం ఈ ₹1,00,000 అని నేను ఒప్పుకున్నట్లు అవుతుంది కదా అని ఆ వ్యక్తి ఆలోచించాడు. మన కెపాసిటీ అనంతం. సముద్రం నుంచి ఒక చెంబు నీళ్లు పోతే సముద్రం ఎండిపోతుందా? లేదు కదా. మీరు ఆ సముద్రం లాంటి వారు. డబ్బు అనేది జస్ట్ అలల లాంటిది, వస్తుంది పోతుంది. మీరు మీ మనసుకు చెప్పుకోవాల్సిన మాట ఒకటే, వాడు నా డబ్బు తీసుకోగలడు కానీ నా చిరునవ్వుని, నా నిద్రని, నా ఈ రోజు తీసుకునే అర్హత వాడికి లేదు. మనం కోపంతో అరిచి గగ్గోలు పెడితే పోయిన డబ్బు తిరిగి వస్తుందా? రాదు. పైగా ఉన్న ఆరోగ్యం పాడైపోతుంది. అందుకే లీగల్ గా ఏం చేయాలో చేయండి. కోర్టుకు వెళ్ళండి, అడగండి. కానీ ఎమోషనల్ గా డిటాచ్ అయిపోకండి. నా జీవితం డబ్బు కంటే చాలా పెద్దది అనే ధైర్యం ఎప్పుడైతే మీకు వస్తుందో అప్పుడు పోయిన డబ్బు మళ్ళీ మీ దగ్గరకు వస్తుంది. ఆ ధైర్యమే మీ నిజమైన ఆస్తి. ఇప్పుడు ఈ క్షణం నుంచి మన లైఫ్ ని ఎలా మార్చుకోవాలి? దీనికి ఒక అద్భుతమైన సొల్యూషన్ ఉంది. మీకు ఏదైనా పాత బాధ, డిప్రెషన్ లేదా ఫెయిల్యూర్ ఇంకా వెంటాడుతుందా? అయితే ఒక పని చేయండి. ఒక మొక్కను తీసుకోండి, ఒక గొయ్యి తీయండి. ఆ గొయ్యిలో మీ బాధని, మీ గతాన్ని, మీ డిప్రెషన్ ని మానసికంగా వదిలేసి ఆ మొక్కను నాటండి, మట్టి కప్పండి. మీరు నిజంగానే మీ బాధని అక్కడ పాతి పెట్టేశారని బలంగా నమ్మండి. ఆ మొక్క పెరిగే కొద్దీ మీ జీవితం కొత్తగా చిగురుస్తుందని ఫీల్ అవ్వండి. గతాన్ని భుజాన వేసుకొని మోయకండి, దాన్ని పాతి పెట్టేసి వర్తమానంలో బ్రతకండి. డబ్బు అనేది కేవలం ఒక టూల్ మాత్రమే. అది బ్రతకడానికి అవసరం, కానీ అదే జీవితం కాదు. డబ్బు మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ ఆ డబ్బు కోసం ఏడుస్తూ మీరు వేస్ట్ చేసిన ఈ సమయం, ఈ ప్రశాంతత, ఈ ఆరోగ్యం ప్రపంచంలో ఏ కోటీశ్వరుడు కూడా మళ్ళీ కొనలేడు. సో ఈ రోజు డిసైడ్ అవ్వండి, ఏది పోయినా సరే నా ప్రశాంతతను మాత్రం పోనివ్వను. అదే మీ అసలైన గెలుపు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.